ఇందాక ఈ కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడావు శల్య మహారాజా. ఒక్క విషయం నువ్వు గమనించు. ఒకప్పుడు పరమశివుణ్ణి సేవించి దివ్యమైనటువంటి ఆయుధములనన్నిటినీ కూడా పొందాడు పరశురాముడు. అంతటి దివ్యాయుధములను శంకరుని యొక్క అనుగ్రహం చేత అనేకమైనటువంటి వ్రతములను పాటించి పొందినటువంటి ఆ పరశురాముడు ఈ కర్ణుణ్ణి అర్హుడిగా భావించి వాటన్నిటినీ ఇచ్చాడు. అంటే పరశురాముడంతటి వాడి చేత ఆదరింపబడినటువంటి కర్ణుడు నీ దృష్టిలో ఎలా తక్కువ వాడవుతున్నాడు ఒక్కసారి ఆలోచించు. రెండు, ఎక్కడైనా లేడి కడుపున సింహం పుడుతుందా? ఒకసారి కర్ణుడి వంక చూడు, ఆయన యొక్క శరీరం వంక చూడు. ఆ దివ్యమైనటువంటి కాంతి, ఆ తేజస్సు అవి సామాన్యులకు ఉండమంటే ఉండేవా? ఆయన కారణజన్ముడు. సహజ కవచ కుండలములతో